ఈ ఏడాది బంగ్లాదేశ్ లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచ కప్ ను తాము నిర్వహించే అవకాశం లేదని ఐసీసీకి బీసీసీఐ కార్యదర్శి జైషా తెలియజెప్పారు. బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం అల్లర్ల కారణంగా ఈ పొట్టి కప్ నిర్వహణ కోసం ఐసీసీ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉంది. అయితే ఈ విషయంపై జైషా స్పందించారు. ఆ టీ20 ప్రపంచ కప్ ను నిర్వహిస్తారా అని ఐసీసీ అడిగింది. కానీ అది ఖచ్చితంగా కుదరదని తేల్చి చెప్పారు. ఇప్పుడు మన దగ్గర వర్షాకాలం, అంతేకాకుండా వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. అందుకే వరుసగా 2 ప్రపంచ కప్లు నిర్వహించాలని అనుకోవట్లేదని జైషా అన్నారు. పొట్టి కప్ ను నిర్వహించలేమని భారత్ చెప్పడంతో ఐసీసీ ఇక శ్రీలంక, యూఏఈ తదితర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టనుంది. అలాగే బంగ్లాదేశ్ లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ పొట్టి కప్ కు ఆతిథ్యం ఇచ్చేది ఎవరు అనే దానిపై ఐసీసీ నెల 20న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు స్వదేశంలో నిరసనల వల్ల సాధన కొనసాగించే అవకాశం లేకపోవడంతో 2 టెస్టుల సిరీస్ కోసం బంగ్లా ఆటగాళ్లు ముందుగానే పాకిస్తాన్ లో అడుగుపెట్టారు. వచ్చే నెలలో భారత్ లో బంగ్లా పర్యటించనుంది. దీనిపై జైషా మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ప్రతినిధులు ఇంకా మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. త్వరలోనే వాళ్ళైనా మమ్మల్ని సంప్రదిస్తారు, లేదంటే మేమే వాళ్ళతో మాట్లాడతాం. బంగ్లాతో సిరీస్ మాకెంతో ఇంపార్టెంట్ అని పేర్కొన్నారు జైషా.